హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం లాంగ్ ఫ్రాక్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో అయితే చూపిస్తాను. నేనైతే ముందుగానే ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసేసానండి. మీకు ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుంటూ మాట్లాడుకుందాము ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో. అయితే నేను ముందుగా చూడండి, ఈ విధంగా లైనింగ్ మీద మెయిన్ క్లాత్ పెట్టేసేసి నెక్ వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకొస్తున్నానండి. అంటే షోల్డర్ దగ్గర నుండి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఈ విధంగా క్లాత్ అనేది చక్కగా సరి చేసుకుంటూ మనం లైనింగ్ను మెయిన్ క్లాత్ను కూడా జాయింట్ చేయాలండి. చూడండి, ఈ విధంగా జాయింట్ అయిపోయిన తర్వాత మనం షోల్డర్ దగ్గర క్లాత్ను మధ్యకి పట్టుకున్నట్లయితే మనకి చూడండి, ఇక్కడ నడుము దగ్గర డాట్స్ అనేది వేయాలి కదా ఫ్రాక్కి. ఆ ఫ్రాక్కి ఈ విధంగా అయితే డాట్స్ వేసుకుందాము. 4.5 అయితే సరిపోతుందండి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా అదే విధంగా అయితే మనం డాట్స్ వేసేసుకుందాము. ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా స్క్వేర్ నెక్ లాగా ఇచ్చాను కదా, ఫ్రంట్ పార్ట్లో కూడా మనం ఈ విధంగా డాట్స్ అనేది వేసుకోవాలి. ఒక్కొక్కరైతే ప్రిన్స్ కట్ చేసుకుంటారు, కానీ నేను దీనికి ప్రిన్స్ కట్ కానీ తీయలేదండి. ఇంకా నార్మల్గా మనం ఈ విధంగా డాట్స్ అయితే వేసేసుకుందాము. మనం డాట్స్ వేసేటప్పుడు ఎక్కువగా పట్టించకూడదండి. కింద ఎక్కువగా పట్టించినట్లయితే మనకి ఏమవుతుందంటే షేప్ దగ్గరకు వచ్చేటప్పటికి బుట్టలాగా కనిపిస్తుంది. అలా రాకుండా ఉండాలంటే కింద ఒక 1/2 ఇంచ్, అటు ఒక 1/2 ఇంచ్, ఇటు ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. చూడండి, ఆ విధంగా మనం డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇది స్ట్రైట్ క్లాతేనండి. మనం పెట్టేది మాత్రం ఇది కింద పలక మెడలాగానే వస్తుంది కదా, స్క్వేర్ నెక్. క్రాస్ కటింగ్ ఏమీ అవసరం లేదు. ఈ విధంగా స్ట్రైట్ పీస్ తీసేసుకుని బ్యాక్ కూడా రౌండ్ నెక్ కూడా స్ట్రైట్ పీసే వేసేసేయచ్చండి. చూడండి ఏ విధంగా వేస్తానో స్ట్రైట్ పీస్ని. ఈ విధంగా స్ట్రైట్ పీస్ తీసుకుని ఒక పక్క అనేది స్టిచ్చింగ్ చేసేసేయాలి. ఇప్పుడు నెక్ వేసుకుందాం. చూడండి, ముందుగా ఈ నెక్ చూపిస్తున్నాను. ఇక్కడ హోల్డ్ చేసి పెట్టుకోవాలండి కింద. చూడండి, ఇక్కడ మనకి కరెక్ట్గా ఆ వంపులు అనేది వచ్చినాయి కదా, ఆ వంపుల దగ్గర ఈ విధంగా మడత పెట్టేసి కొంచెం క్లాత్ని పెట్టినట్లయితే మనకి వెనక్కి తిప్పినప్పుడు చక్కగా అడ్జస్ట్ అయిపోతుందండి క్లాత్. ఈ విధంగా ఇప్పుడు సేమ్ అదే క్లాత్ని మనం బ్యాక్ పార్ట్కి కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇది స్ట్రైట్ పీసేనండి. చూడండి, స్ట్రైట్ పీస్ కూడా ఈ విధంగా చిన్నగా మడతలు పెట్టుకుంటూ నెక్ అనేది జాయింట్ చేసినట్లయితే చాలా నీట్గా అనేది వస్తుందండి స్ట్రైట్ పీస్ కూడా. చూడండి, ఈ విధంగా దీనికి వెనకాల హెమ్మింగ్ అనేది చేయాలండి. చూడండి, ఈ విధంగా కుచ్చులుగా వచ్చినాయి కదా, ఈ కుచ్చులుగా వచ్చిన క్లాత్ మీద మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ కరువు షేపుల దగ్గర ఈ విధంగా టక్లాగా పెట్టుకున్నట్లయితే మనకి నెక్ అనేది చాలా ఈజీగా తిరుగుతుందండి. కుట్ అనేది కట్ అవ్వకుండా చక్కగా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం వేసిన లైనింగ్ పీస్ ఉంది కదా, ఆ లైనింగ్ పీస్ ఈ విధంగా వెనక్కి హోల్డ్ చేసేసి లైనింగ్ వైపు చూడండి ఈ విధంగా దానిపైన ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాం. కరువు షేప్ దగ్గర కంపల్సరీగా సూది కిందకి దించి మాత్రమే క్లాత్ని అనేది తిప్పాల్సి ఉంటుంది. ఇలా చూడండి ఏ విధంగా ఉందో. ఇప్పుడు దానిపైన మనం వేసిన పీస్ మొత్తం ఇటు చివర లాస్ట్లో ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి.
బాడీ యొక్క ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినట్లే. చూడండి ఏ విధంగా వచ్చిందో నెక్, చాలా నీట్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో కూడా మనం వేసిన పీస్ని ఈ విధంగా తీసి దానిపైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ విధంగా క్లాత్ని వెనక్కి హోల్డ్ చేసేసి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఈ డ్రెస్కి సేమ్ కలర్ కాబట్టి ఇంకా పైపింగ్ కానీ ఏమీ ఇవ్వలేదండి, నార్మల్గా నెక్స్ వేసేసాను నేను. చూడండి క్లాత్ని ఆ విధంగా పెట్టేసేసుకోవాలి కదా. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసేసి స్టిచ్ అనేది వేసేసుకుందాం. షోల్డర్ దగ్గర ఊడిపోకుండా చాలా నీట్గా వస్తుందండి. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఇక్కడ కొంచెం రఫ్ లాగా తీయాలి. సేమ్ అదే విధంగా ఇటు పక్క కూడా పెట్టేసేసి షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకుందాము. బాబిన్ల దారం కొంచెం తక్కువగా ఉన్నట్లయితే దాన్ని సరి చేశానండి. ఇంకా అవి రెండు అంటే అంతకుముందు దారం చుట్టేసి ఉన్నట్లు ఉన్నది, ఎక్కించేటప్పటికి ఇంకా అయిపోయింది, క్లాత్ దారం అయిపోయింది. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఈ విధంగా అయితే షోల్డర్స్ జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయింట్ చేయాలి. ఇది ఫుల్ హ్యాండ్స్ అండి. ఏ హ్యాండ్స్ పెట్టినా సరే, ఫుల్ హ్యాండ్స్ పెట్టినా మనం హాఫ్ హ్యాండ్స్ పెట్టినా కంపల్సరీగా ఆమ్ హోల్ లోతు అనేది తీయాలండి. ఇప్పుడైతే మనం ఆమ్ హోల్ లోతు తీసేసుకుందాము. ఈ విధంగా ఆమ్ హోల్ లోతు తీసేసిన తర్వాత షోల్డర్ మీద చిన్నగా ఒక టక్ లాగా పెట్టుకున్నట్లయితే మనం పెట్టుకున్న కట్ అనేది షోల్డర్ పైకి వచ్చేటట్లు చూసుకోవాలండి. ఇది ప్లెయిన్ క్లాత్ కదా, మనకి ఏది ఏ విధంగా తెలియడానికి అలా చెక్ చేసుకుని మాత్రమే కింద మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేయాలండి. లేకపోతే ఒక్కొక్కసారి మనకి క్లాత్ అనేది రివర్స్ అయిపోతుంది కదా. చూడండి ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్ పైన ఒక టాకా పెట్టాం కదా, ఆ టాకా షోల్డర్ కుట్ట దగ్గరకు వచ్చేటట్లు చూసుకుని చెక్ చేసుకుని మొత్తము కూడా చూడండి ఈ విధంగా అయితే హ్యాండ్స్ అయితే మనం జాయింట్ చేసుకుందామండి. ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాము. చాలా సింపుల్గా అయితే మనం లాంగ్ ఫ్రాక్లు అయితే స్టిచ్చింగ్ చేయొచ్చండి. కటింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి ఏ విధంగా వచ్చిందో. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా లాంగ్ ఫ్రాక్లు అయితే కుట్టుకోవచ్చండి. ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్లతో ముందర ట్రై చేసినట్లయితే బాడీ పార్ట్ కట్ చేసుకోవటము, ఫ్రిల్స్ పెట్టుకోవడము అలా మనం ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఫ్రాకులు కుట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా మీకు ఉన్న వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా, మనకి ఆల్రెడీ మనం తీసేసిన నైటీలు కానీ అట్లాంటి క్లాత్లు అయితే ఉంటాయి కదా మన ఇంట్లో, అలాంటి వాటి మీద ఒకసారి ట్రై చేయండి. ముందుగా బాడీ కట్ చేసుకోవడం, ఆ తర్వాత దానికి ఫ్రిల్స్ యాడ్ చేయటము ఒకటి, ఆ తర్వాత అంబ్రెల్లా కటింగ్ ఒకటి, అలా మనం కనుక నేర్చుకున్నట్లయితే చాలా సింపుల్గా మనం ఫ్రాక్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు బొటిక్లో అసలు ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేయాలంటే 1600 పైన అడుగుతున్నారు. ఇళ్ళల్లో కుట్టేవాళ్ళు అయితే అంత తీసుకుంటే వామో అంతా అంటారు. కానీ బొటిక్లో కుట్టించుకునే వాళ్ళకి వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేస్తారనమాట. కానీ ఏదైనా స్టిచ్చింగ్ ఒకటే, బాడీ ఫిట్టింగ్ ఉంటేనే మనకి మంచిగా ఉంటుంది. లేదంటే బాడీ ఫిట్టింగ్ లేకుండా మనకి మంచిగా ఉంటుందా? కానీ వాళ్ళు మాత్రం బొటిక్లో ఎక్కువ తీసుకుంటారు. ఇళ్ళ దగ్గర ఇవ్వడానికి మాత్రం చాలా గీసి బేరాలు అడుగుతూ ఉంటారు. చూడండి ఈ విధంగా మనం హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకున్నాం కదా. మనకి ఇచ్చిన ఆది ఫ్రాకును మెజర్ చేసుకుందాము. ముందుగా అయితే మనం ఆమ్ హోల్ దగ్గర మెజర్ చేసుకుని ఆ తర్వాత నడుము దగ్గర మెజర్ చేసుకుందాము. ఈ విధంగా మనం అయితే మార్కింగ్ చేసుకోవాలండి.
ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు సైడ్ జాయింట్స్ అయితే చేసేసుకుందాం. ఆ విధంగా బొటిక్లోకి ఇచ్చి అన్ని డబ్బులు వేస్ట్ చేసే బదులు చక్కగా ఇంట్లో ఉంటూ ఫోన్ ఉంటుంది మన చేతిలో, చక్కగా ఫోన్లో చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆ వీడియోని ఏది చూసినా నాదే చూడాలని ఏం కాదు, ఏ వీడియోలు చూసినా సరే చాలా ఇంట్రెస్ట్గా చెప్తున్నారు, ఇంకా బాగా చెప్పేవాళ్ళు కూడా. వాటిని చూసి మనం చాలా సింపుల్గా అనేది ఫ్రాక్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు అండి. నార్మల్గా ముందులా రౌండ్ నెక్తో స్టార్ట్ చేయండి, ఆ తర్వాత పలక నెక్తో స్టార్ట్ చేయండి. ఇంకా మీకు బాగా వచ్చు అనుకుంటుంటే ఇక స్టార్ నెక్లు కానీ ఇంకా నెక్లు తిరిగేటట్లుగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా 2 సైడ్ జాయింట్స్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు కింద దీనికి అంబ్రెల్లా ఫ్రిల్ అనేది యాడ్ చేయాలండి. దీనికి అంబ్రెల్లా ఫ్రాక్ ఇది. అంబ్రెల్లా ఫ్రాకు దీనికి మనం నడుము ఎంతైతే ఉందో అంతా చెక్ చేసుకున్న తర్వాత అటు సైడ్ ఇటు సైడు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అటు సైడ్ ఇటు సైడు స్టిచ్చింగ్ చేసేసాను కదా నేను. చేసేసిన తర్వాత మనం అంబ్రెల్లా ఫ్రాక్ కింద ఫ్రిల్ అనేది పెట్టేది ఉన్నది కదా మనం కుట్టింది, దాన్ని తిరగవేసి పెట్టుకోవాలండి. అలాగే బాడీ వచ్చేసి మంచి వైపు ఉండాలి. ఆ మంచి వైపు ఉన్నది మనం ఫ్రిల్ యాడ్ చేస్తాం కదా, ఆ ఫ్రిల్ లోనికి వెళ్ళిపోవాలి. అప్పుడు మాత్రమే మనకి చక్కగా 2 కూడా తిరగవేసి అనేది వచ్చేస్తాయండి. ఈ విధంగా పెట్టేసేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసేయాలి. బాడీకి మనం క్లాత్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా బాడీ ప్లస్ క్లాత్ కూడా చక్కగా సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేయాలండి. లేకపోతే ఒక్కొక్కసారి బాడీ క్లాత్ అనేది మడత పడిపోయే అవకాశాలు ఉంటుంది. అందుకని చక్కగా చూసుకోవాలండి. పై క్లాత్ చూసుకోవాలి ప్లస్ బాడీ చూసుకోవాలి. ఆ విధంగా చూసుకుంటూ మనం కనుక స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా అయితే వస్తుందండి ఈ అంబ్రెల్లా ఫ్రాకు. చూడండి లాగకూడదండి. క్లాత్ లాగితే ఏమవుతుందంటే మనకి అక్కడ అంబ్రెల్లా అనేది ఇదైపోతుంది. క్లాత్ లాగకుండా చక్కగా సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేయాలి. చూడండి ఈ విధంగా అయితే మనం మెయిన్ క్లాత్ని జాయింట్ చేసాం కదా. చూడండి మెయిన్ క్లాత్ అయితే జాయింట్ చేశాను. ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేయాలి. లైనింగ్ కూడా సేమ్ మనం అటు సైడు ఇటు సైడు కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. క్లాత్ని ఒకసారి చెక్ చేసుకుని మనకి ఎంతైతే కుట్టు వేసుకోవాలో అంత జాయింట్ అయితే చేసుకోవాలండి. ఇది 1 సైడే జాయింట్ చేసుకునేది. కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఆ విధంగా చిన్నగా అయితే జాయింట్ చేస్తున్నాను. ఒక పక్క అయితే చివరి వరకు జాయింట్ చేసేసేయాలండి. చూడండి ఈ విధంగా డబుల్ స్టిచ్చింగ్ అనేది కంపల్సరీగా వేయాలండి. ఈ విధంగా మనం బాడీకి సరిపడా మెజర్ చేసేసుకుని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత దాన్ని మనం లైనింగ్ని ఫ్రాక్కి యాడ్ చేయటం. చూడండి లైనింగ్ను తిరగవేసి పెట్టేసేయాలి. ఫ్రాకును తిరగవేసి పెట్టేసేసి దానిలోనికి ఈ విధంగా చూడండి లైనింగ్లోనికి ఈ విధంగా ఫ్రాకును దించేసేయాలన్నమాట. లోనికి ఖర్చులు బయటికి కనిపించేటట్లు చూడండి ఈ విధంగా ఇలా పెట్టేసేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేద్దాం. ఇప్పుడు చాలా సింపుల్గా అయితే లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అండి. ఈ విధంగా లైనింగ్ మీద మాత్రం కంపల్సరీగా డబుల్ స్టిచ్ వేయాలండి. ఫస్ట్ సారి అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం తర్వాత లైనింగ్ని యాడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ సారికి వేయిపోయినా పర్లేదు. ఇప్పుడు మాత్రం కంపల్సరీగా డబుల్ స్టిచ్ అనేది వేయాలి.
ఈ విధంగా చుట్టూరు కూడా మనం స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇంకా లైనింగ్ను మనం చిన్నగా హోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేసేయాలండి. చూడండి, ఈ విధంగా లైనింగ్ను చిన్నగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇంకా మెయిన్ క్లాత్ అయితే మనం జిగ్జాగ్ చేయాలండి. అంతే, చాలా సింపుల్గా లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా నేను పెట్టే వీడియో మీకే నోటిఫికేషన్కి వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్.